ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి నాకు తెలియకుండా 4 months బ్యాక్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఇప్పుడు ఏ పాయింట్ అయితే నువ్వు ఎలిగేషన్ చెప్తున్నావో ఆడపిల్లలే పుట్టారు ఇద్దరు కాబట్టి నువ్వు నాకు వద్దు అని అన్నట్లుగా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి మేడం. వాళ్ళు కొట్టిన ఎవిడెన్స్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఇద్దరు పాపల తర్వాత 4 abortions చేయించింది నాకు అబ్బాయి కోసమే అని. 4 abortions. అయితే మా అత్తమ్మ ఉండి సెకండ్ బేబీ కూడా వద్దన్నది మేడం. టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు అవసరం లేదనేసి అంటే నేను బలవంతంగా సెకండ్ పాపను ఉంచుకున్నా. ఎవరైతే ఇందులే చూద్దాంలే అన్నట్టుగా. ఆ థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా టాబ్లెట్స్ వేసుకో వద్దు అనేసి 3 months టైంలో టాబ్లెట్ తెచ్చి తీపిచ్చింది మేడం. 3-4 months తెలుస్తుందా మగ ఆడ తెలుస్తుందా టెస్ట్? ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు 7 అక్కచెల్లెలు మేడం. ఈమె కూడా అట్లనే పుడతారు 7 వస్తారేమో. మీ అత్తగారికి ఆ చరిత్ర ఉంది కాబట్టి మీరు అనుకోవడం వాళ్ళు అనుకోవడం కానీ అప్పుడు ఇద్దరు ఆడపిల్లలు బెటర్ హ్యాపీగా ఉండొచ్చు. లేదు ఆమెకు అబ్బాయి కంపల్సరీ కావాలంటది. అప్పుడు 7 కనాల్సి వస్తుంది కదా. 7 తీసేద్దామన్నది మేడం. నేను ఎందుకు ఉండాలి అక్కడ ఒక్కదాన్ని, నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడే ఉంటాను. నేను పోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంట్లో పిలుచుకుంటారు కొడతారు మేడం. మా మామయ్య అయితే అసలు చెప్పలేను మేడం. ఇక చీర ఊడిపోయేంత దాకా కొట్టింది మేడం నన్ను అయితే. పెద్ద మనుషులను కూడా కేర్ చేయడు సార్ అతను. అసలు కేర్ చేయడు. ఎవరు వీళ్ళంతా నా చిట్కన గోల ఎంత మీరంతా కులాన్నే అది చేస్తారు మేడం. నేను ఇప్పుడు 8 years నుంచి ఇంత నరకం అనుభవించుకుంటూ వచ్చుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఇంత హెరాస్మెంట్ చేసిన అన్నిటికీ బాధపడుకుంటూ వచ్చేది నేను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా నీ అమ్మాయికి ఎట్లా వదిలేయాలి మేడం నేను? ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకో నరకం అనుభవించిన? పిల్లలు ఉన్నారనే టీవీ షోలకు వెళ్ళి ఏమి న్యాయం తెచ్చుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళని అన్పాపులర్ చేయాలనా లేకపోతే వాళ్ళ గురించి జనాలందరికీ తెలిసిపోవాలనా? పిల్లలు అతను వస్తే పిల్లలు బాగుంటారనేది మీరు మీ ఆరోగ్యం పోయినా మీరు చచ్చిపోయినా పిల్లలు బాగుంటే చాలనుకుంటున్నారా? ఎట్లా చూస్తారని గ్యారెంటీ మీరు ఉండరు రేపు. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లుంది మేడం? ఏ సొసైటీ ఎవరి గురించి ఈరోజు పట్టించుకోవట్లా, ఎవడ బిజీ వాడుకుంది. మీ కాళ్ళ మీద మీరు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకగలిగితే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నాన్న. భూప్రపంచంలో ఒక రిలేషన్ని లీగల్గా కట్ చేయడానికి అవకాశం ఉన్న రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నా పేరు పల్లవి మేడం. మాది నాగోల్ మేడం. ఓకే. అయితే మా ఆయన రీసెంట్గా 5 months నుంచి ఇంటికి రావడం లేదు మేడం. మీరేం చేస్తారు? మేము ఇంట్లోనే ఉంటాం సార్. డిగ్రీ 2nd year చదువుకున్నా. ఇద్దరు పాపలు. రిలేటివ్స్ ఏం లేదు మేడం. నార్మల్గా వచ్చిర్రు, వాళ్ళే చూస్తున్నారు బాగున్నది అమ్మాయి అనేసి వాళ్ళే ముందు పడి 1 month పెళ్లి ముందే 1 month మా ఇంట్లోనే ఉన్నారు. ఓకే. అమ్మాయి బాగుంది కదా చేసుకుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు ముందు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందమ్మా? 7 years అవుతుంది మేడం. 7 years కంప్లీట్ అయింది. ఇప్పుడు 8 running. అయితే ఇప్పుడు 2007లోనే మ్యారేజ్ అయ్యింది. అయిన తర్వాత పాపకి ఇప్పుడు 6 years రన్నింగ్ ఉంది, పెద్ద పాప. ఇద్దరు తర్వాత చిన్న పాప. రెండో పాప ఎప్పుడు పుట్టింది? 2021. సో అంటే అప్పటిదాకా మీరిద్దరు బాగున్నట్లే లెక్క. బాగున్నారు. ఇద్దరు పాపల వరకు కొంచెం బెటర్ మేడం. సెకండ్ పాప పుట్టినాక హెరాస్మెంట్ స్టార్ట్ అయింది. ఎందుకని? ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో అత్త మామ నేను మా హస్బెండ్ అంతే, మీ నలుగురు ఫ్యామిలీ మొత్తం. ఒక్కడే అబ్బాయి మా ఆయన. ఆడపడుచులు ఎవరు లేరు, ఒక్కడే కొడుకు, ఎవరు లేరు. అయితే ఈ అమ్మాయిలు పుట్టిన తర్వాత హెరాస్మెంట్ స్టార్ట్ అయింది నాకు. ఆడపిల్లలు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు లేరు మేడం, చనిపోయారు. 1.5 year బ్యాక్ చనిపోయారు. కానీ కిరాణా షాప్ ఉండే, కిరాణా షాప్ రన్ చేస్తారు అమ్మ డాడీ ఇద్దరు. అయితే మా డాడీ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు వీళ్ళ టెన్షన్స్కి. వీళ్ళు పెట్టే హెరాస్మెంట్. మ్యారేజ్ అయినాక చనిపోయారు మొన్న మేడం 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ చనిపోయాడు. 1.5 year బ్యాక్ చనిపోయారు. ఓకే. అయితే ఇప్పుడు ఇద్దరు పాపలు అనేసి. మీరు ఎంతమంది అమ్మా సిబ్లింగ్స్? మీ అక్క చెల్లెలు? తమ్ముడు నేను మేడం. తమ్ముడు మీరు. ఇద్దరు ఆడపిల్లలు అని చెప్పేసి నాకు తెలియకుండా 4 months బ్యాక్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. ఆడపిల్లలని ఒక రీజన్. ఈ రోజుల్లో ఆడపిల్లలని ఎవరమ్మా మాట్లాడేది? ఎక్కడన్నా ఉందా? ఆడపిల్లల పరిస్థితే ఈ రోజున బాగుంది ఒక రకంగా మాట్లాడాలంటే. ఏది లీగల్ గా చూసుకున్నా, కుటుంబ పరంగా చూసుకున్నా, ప్రాపర్టీస్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా ఎవరికి ఆడపిల్లలు పుడితే వాళ్ళు అదృష్టవంతులరా బాబు అనే స్టేజ్ లో ఈ రోజులో 2024 ఉంది. 2020 నుంచి కూడా అదే నడుస్తుంది ట్రెండ్. మరి ఆడపిల్లలు వద్దు అనుకోవాల్సినంత అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ లో
ఉందా అంటే నమ్మదగ్గట్టుగా అనిపించట్లే. ఇంకేమన్నా రీజన్స్ చెప్తారా? లేదు మేడం, ఇంకేమన్నా 100% ఇదే. అలా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఉన్నాయి. అంటే ఏదో అనటమో తిట్టడమో రిపీటెడ్ గా పంచాయతీలో ఈ పాయింట్ మీద ఉన్నాయి మేడం. ఎప్పుడు హారాస్మెంట్ నన్నే అడిగిండు మా హస్బెండ్, నీకు ఏమని? 20 lakhs ఇస్తా, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. అది వేరు, అది మీ ఇద్దరి మధ్య ఉండ గొడవ. అదే ఏదన్నా అబ్బాయి గొడవ. అబ్బాయి కావాలి. ఇప్పుడు ఏ పాయింట్ అయితే నువ్వు ఎలిగేషన్ చెప్తున్నావో ఆడపిల్లలే పుట్టారు ఇద్దరు కాబట్టి నువ్వు నాకు వద్దు వద్దు అని అన్నట్లుగా మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఉన్నాయి మేడం, వాళ్ళు కొట్టిన ఎవిడెన్స్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ ఇద్దరు పాపల తర్వాత 4 అబార్షన్స్ చేయించింది నాకు అబ్బాయి కోసమే అని, ఇవన్నీ ఉన్నాయి. 4 అబార్షన్స్ ఓన్లీ అబ్బాయి కావాలి అనేసి. రీసెంట్గానే 6 months బ్యాక్ అంటే టెస్ట్ చేయించారా? అయితే ఫస్ట్ గర్ల్ చైల్డ్ ఉందని తీపిచ్చేసి ఇద్దరు పాపల తర్వాత 3rd బేబీకి అయితే మా అత్తమ్మ ఉండి 2nd బేబీ కూడా వద్దన్నది మేడం. టాబ్లెట్ వేసుకోవాలి నువ్వు, అవసరం లేదనేసి అంటే నేను బలవంతంగా 2nd పాపను ఉంచుకున్నా. ఎవరైతే ఇందులే చూద్దాంలే అన్నట్టుగా. ఆ 3rd ప్రెగ్నెన్సీ కూడా టాబ్లెట్స్ వేసుకో వద్దు అనేసి 3 months టైంలో టాబ్లెట్ తెచ్చి తీపిచ్చింది మేడం. అది పోలేదు. పోయకపోయేసరికి మళ్ళీ ఆపరేషన్ తీపిచ్చిరు. అట్లా ఎన్ని మంత్స్ కి ఆపరేషన్? 3 months 4 months కి 4 months తెలుస్తుందా? తెలుస్తుంది, మగ ఆడ తెలుస్తుందా? తెలియదు సార్, అది తెలియదు. కానీ వీళ్ళ ఊహ అయిందంటే ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు 7 అక్కచెల్లెలు మేడం. ఈమె కూడా అట్లనే పుడతారు, 7 వస్తారేమో. అప్పుడు అది వంశపారంపర్యంగా వస్తున్నా ఇది కదా, నీ మిస్టేక్ నా కాదు. మిస్టేక్ కాదు అని. ఇప్పుడు ఏ కోడలు చేసినా వాళ్ళ వంశం ప్రకారం 7 ఆడపిల్లలు పుట్టాలి నీ దృష్టిలో, నువ్వు చెప్తున్న రీజన్ ప్రకారం. ఈమె కూడా అట్లనే అవుతుంది. ఇక ఆడపిల్లలు అప్పుడు ఇద్దరు ఆడపిల్లలతో ఆపేసుకుంటే బెటరే కదా, బానే ఉందిగా. ఇంకా పిల్లలు ఎందుకు? ఆడపిల్లల మగపిల్లల అని కాదు, మీ దృష్టిలో వంశపారంపర్యంగా 7 ఆడపిల్లలు పుడతారా అని మీ అత్తగారికి ఆ చరిత్ర ఉంది కాబట్టి మీరు అనుకోవడం, వాళ్ళు అనుకోవడం. కానీ అప్పుడు 2 ఆడపిల్లలు బెటర్, హ్యాపీగా ఉండొచ్చు. లేదు, మాకు అబ్బాయి కంపల్సరీ కావాలంటది. అప్పుడు 7 కనాల్సి వస్తుంది కదా. 7 తీసేద్దామన్నది మేడం. ఎన్ని వస్తాయని తీసేసిన తర్వాత లాస్ట్ వరకు ఉంచుకుందాం అన్నట్టుగా నా హెల్త్ తోనే ఆట ఆడుకున్నారు. అట్లా అలా ఎన్ని అబార్షన్స్? 2 చేయించారు మేడం. 2 తర్వాత ఇంకో 3వది ట్యూబ్లోకి వెళ్ళిపోయింది. స్కార్ ఎక్టోపిక్ వచ్చింది. అది నా హెల్త్ మీద ఎఫెక్ట్ పడిపోయింది, మొత్తం నా ప్రాణాలకి ఎఫెక్ట్ పడింది. దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ 6 months 4. దానికి కూడా సేమ్ స్కార్ ఎక్టోపిక్. దగ్గర ప్రూఫ్ కూడా ఉన్నాయి మేడం అవన్నీ. అది కూడా సేమ్. నువ్వు ఇప్పుడు కనుక ఈ పిల్లలతో ఇట్లనే చేస్తే మీరు పిల్ల ఎఫెక్ట్ పడుతుంది, మేము డాక్టర్స్ గట్టిగా అడిగితే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించింది మేడం. చేయించి మొన్న 7 months బ్యాక్ జూలైలో చేయించిండు ఫ్యామిలీ ప్లానింగ్. 7 months బ్యాక్ మీకు ఫ్యామిలీ ప్లానింగ్ మీ హస్బెండ్ చేయించాడు. చేయించిన తర్వాత విత్ ఇన్ 2-3 months లోనే మ్యారేజ్ చేసుకున్నాడు. నాకు తెలియకుండా నేను చనిపోయినని చెప్పి. నేను చనిపోయినని చెప్పేసి మ్యారేజ్. మీరు ఏమైనా కేసులు ఫైల్ చేశారా? చేసిన మేడం. ఏమేం కేసులు? సరూనర్ PS. ఎప్పుడు ఫైల్ చేశారు? ఇంటికి రావట్లేదు అని చెప్పేసి సరూనర్ PS. ఎప్పుడు ఫైల్ చేశారు? 3 months బ్యాక్ చేసినాం. 3 months అంటే మీరు ఈ 7 years లో ఏదో గొడవలతో, మీరు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, లా అండ్ ఆర్డర్ తెలిసిన ఫ్యామిలీ, వాళ్ళ వంశంలో 7 ఆడపిల్లలు పుడతారు కాబట్టి నీకు 2 ఆడపిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలే పుడుతున్నారు అని ఒక డౌట్ వచ్చి మీకు 4 అబార్షన్లు చేయించారు. అవి 2 మీకు హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈ 7 months వరకు కూడా మీరు ఇద్దరు బాగానే ఉన్నారు అని మీ గొడవలతోటే కాపురం అయితే చేశారు ఇద్దరు. ఓ 7 months బ్యాక్ ఏం జరిగిందంటే ఈ గొడవలు చాలా సీరియస్ అయిపోవడం వల్ల అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. మీరు ఒక 3 రీజన్ కూడా లేదు మేడం, గొడవ కూడా జరగాలి మా ఇద్దరికి. ఒక 3 months బ్యాక్ మీరు వెళ్ళి 498 వేశారు. అంతే. అన్ని అబార్షన్లు చేయిస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? ఎవరు చెప్పలే మేడం. నేను కూడా అమ్మ వాళ్ళ సైడ్ ఎవరికి చెప్పలేదు. చెప్పలే అంటే మళ్ళీ మా అమ్మ వాళ్ళ కాంటాక్ట్ ఉండొద్దు మేడం. నేను వీళ్ళు ఎవరు అదొక కండిషన్ పోవద్దు, కాంటాక్ట్ ఉండొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు ఇక్కడ రావద్దు, నువ్వు అక్కడ పోవద్దు అని కండిషన్స్ మీద నేను సరేలే ఎన్ని రోజులున్నా చేసుకున్న హస్బెండ్ అయి ఉంటాడు కదా, ఎవరైతే ఇందులో మంచిగా చూసుకుంటే చాలుగా అన్నట్టుగా నేను లైట్ తీసుకున్నా మేడం. మీరు ఎక్కడ ఉన్నారండి? ఏ ఇంట్లో ఉన్నారు? నేను మా అత్తగారి ఇంట్లోనే ఉన్నా మేడం. మీతో పాటు ఎవరెవరు ఉంటున్నారు? నేను, తమ్ముడు, పిల్లలు. వాళ్ళు ఎందుకున్నారు? మీ అత్త మామ? వాళ్ళు ఇంకో ఇల్లు తీసుకున్నాం మేడం 1 year బ్యాక్. ఆ ఇంట్లో వాళ్ళు 3 ఉంటారు ఇప్పుడు, మా అత్త, మా మామ, మా ఆయన. మీ అత్త మామ 1 year బ్యాక్ వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఎందువల్ల అంటే నాకు ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ ప్రకారం మీ ఇద్దరికి రిపీటెడ్ గా గొడవలు జరుగుతున్నాయి. గొడవలు ఏం లేవు మేడం. మరి వేరే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అది ఓన్ హౌస్ కదా. ఓన్ హౌస్. ఎవరి హౌస్? ఇల్లు ఎక్కడ మేడం? 5-6 ఇల్లులు కొన్నాడు. ఆ ఇల్లు ఎవరిది? మా అత్తగారిదే. ఎవరి పేరు మీద ఉంది? మా అత్త. మీ అత్తగారి పేరు మీద ఉన్న ఇల్లు
మిమ్మల్ని వేరే చోటకి వెళ్ళి ఉండండి అనాలి కదా, వాళ్ళు ఎందుకు వేరే చోటకి వెళ్ళిపోయారు? అత్త మామ 1 year బ్యాక్ అది ఇల్లు కొంచెము సగంలోనే పని ఆగిపోయింది మేడం. ఇంకో కొంచెం అట్లయినా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు ఆ ఇంట్లో ఉంటారు, అదో సెంటిమెంట్ ఉంటది. మీరే వెళ్ళిపోవచ్చు కదా, మీరు ఎందుకు వెళ్ళాలా? మమ్మల్ని వెళ్ళగొట్టాలి. మా పిల్లల స్కూల్ ఉంది కదా, నువ్వు ఇక్కడే ఉండాలి, స్కూల్ అయిపోయినాక సమ్మర్లో మంచిగానే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళారు అంటున్నారు, ఎందుకు వెళ్ళారు? ఇల్లు పని ఉంది కదా అని చెప్పేసి వెళ్ళారు. అక్కడ ఇల్లు కొంచెం పని వర్క్ జరుగుతుంది, మేము అక్కడ దుండి చూసుకుంటాము. వేరే చోట జరుగుతుందా? మాకు వాళ్ళకి 2 kilometers తేడా. వేరే చోట ఇంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, మేము అక్కడ దగ్గరుండి చేసుకుంటాం, పిల్లల స్కూల్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇద్దరు ఉండండి. బాగానే ఉంది అంటే వెళ్ళేదానికి రీజన్ ఏంటి అంటే మంచిగానే చూపిస్తున్నాం, ఓకే. మరి మీ హస్బెండ్ మీరు ఇద్దరు పిల్లలు స్కూల్ కి దగ్గర నడుస్తుంది, డైలీ అక్కడే ఉండేవాడు మేడం. మా సారు ఎక్కడ మీ డే అంతా అక్కడ ఉండి నైట్ వచ్చేవాడు. అట్లా వర్క్ చూడాలి కాబట్టి అవి చూసుకుంటూ ఉండేవాడు. 6 months జరిగింది, బాగానే ఉన్నాడు, వచ్చిండు, చూసుకున్నాడు. ఇక దసరా అప్పటి నుంచి రావడం మానేసిండు మేడం. అక్కడ దసరా ఎందుకు వస్తలేవంటే ఫోన్ స్విచ్ ఆఫ్, కంటిన్యూగా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. లేకపోతే వెళ్ళిన అక్కడికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉండొద్దు, రావద్దు అనేసి నన్ను ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తే మా అత్తగారి ఇంటికి, అది ఇప్పుడు కొత్త ఇల్లు ఉందని చెప్పిన, అక్కడికి పోతే కొట్టాడు. ముగ్గురు కలిసి ఇంట్లో పిలుస్తారు. ఎప్పటి నుంచి కొడుతున్నారు అట్లా? అట్లా అయితే సేమ్ 4-5 months నుంచి. ఈ సెకండ్ మ్యారేజ్ జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నా పెళ్లి జరిగిందని తెలియదు మేడం. అదే ఈ 6 months నుంచి గొడవ ఏదైతే జరుగుతుందో ఇక్కడ నుంచి. నేను ఎందుకు ఉండాలి అక్కడ ఒక్కదాన్ని, నేను నీతో పాటు ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటా నేను అక్కడే ఉంటాను. నేను పోయి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంట్లో పిలుచుకుంటారు, కొడతారు మేడం. మా మామయ్య అయితే అసలు చెప్పలేను మేడం. ఇక చీర ఊడిపోయేంత దాకా కొట్టింది మేడం నన్ను అయితే. మేడం మీకు డెలివరీస్ టైంలో ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా? అలానే ఏమైనా డాక్టర్స్ అన్నారా? ఏం లేదు మేడం. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ 4 అబార్షన్స్ జరిగినాయి. ఒక స్త్రీకి ఒక 6 times ఇంత అటాక్లు అంటే ఆరోగ్యంతో పాటు సైకలాజికల్ గా కూడా కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏమన్నా జరిగిందని ఏమన్నా అన్నారా డాక్టర్స్? ఏం లేదు మేడం, అంత నార్మల్ ఉందని చెప్పారు. కాకపోతే స్కార్ ఎక్టోపిక్ వల్ల కొంచెం హెల్త్ ఎఫెక్ట్ పడుతుంది. అది ఎట్లాగో ఆరోగ్యం ఎట్లాగో డ్యామేజ్. అదే మనమేం పూర్వకాలం ఆ లేడీస్ కాదు కదా, అప్పుడు అంటే 10-15 మందిని అనేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సీన్ లేదు కదా. ఏ ప్రాబ్లం లేదు లేదమ్మా, అంత బానే ఉంది. కానీ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా అని చెప్పేసి అంటే కొట్టడం, ముగ్గురు కలిసి కొడతారు మేడం. ఆడపిల్లలు ఇద్దరు అన్న ఒక్క రీజన్కే మీకు ఇంత సినిమా చూపించారా? 7 years నుంచి మేడం, ఇప్పుడు కాదు అప్పుడు కాదు. ఎట్లయితే నన్ను చాలాసార్లు వదిలించుకుందామని చాలా ప్రయత్నాలు చేసిండు, ఎన్నోసార్లు కొట్టి అమ్మ వాళ్ళకి పంపించిండు. వితిన్ 1 week లోనే డైవర్స్ నోటీస్ పంపించడం చేతుల పనిగా మేడం. పంపిస్తూనే ఉంటారు. ఎప్పుడు పంపించారు డైవర్స్ నోటీస్ మీకు? 2021 లో మేడం. అప్పుడు ఒక 3 నువ్వేం చెప్పావు? ఈ 7 months నుంచేనండి మాకు గొడవలు అంటున్నావు. ఈ 5 to 6 months గొడవలు జరుగుతున్నాయి. పెళ్లి అయిన కాంచి గొడవలే మేడం. నేను కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళు ఎంత టార్చర్ చేసి 2021 లో మీకు డైవర్స్ నోటీస్ వచ్చిందంటే మీరు అట్లా ఎడ్జికి వెళ్ళిపోయినట్టు, వదిలించుకోవడం దగ్గరికి వెళ్ళిపోయారు. రేపో మాపో ఇంకా డైవర్స్ లో లేకపోతే కోర్టుల చుట్టూ తిరగడం, ఇది ఒకటే మిగలాలి అంటే మళ్ళీ అది ఎట్లా రెక్టిఫై అయ్యి మళ్ళీ పెద్ద మనుషులు కూర్చున్నాం మేడం. పంచాయతీ మేము పెట్టుకున్నాం, ఇదంతా వద్దు, పిల్లలు ఉన్నారు, విడిపోతే బాగుండదు అన్నట్టుగా మేము కూర్చొని మాట్లాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్న అలిగేషన్స్ ఏంటి మీ మీద? ఏదో ఒకటి చెప్పాలిగా. ఏం లేదు, చెప్తాడు ఏమనంటే ఇక ఏమంటాడు, వద్దు నాకు. ఎందుకు వద్దు వద్దంటాడు, అనుమానమా? ఏం చెప్పాడు? కట్నం తీసుకురాలేదా, లేకపోతే విపరీతంగా అనుమానించి అత్తమామలు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదా? రీజన్ ఉండదు మేడం, అది అసలు రీజన్ లేని కారణం. రీజన్ లేకుండా పెద్ద మనుషులను కూడా కేర్ చేయడు సార్ అతను, అసలు కేర్ చేయడు. ఎవరు వీళ్ళంతా నా చిట్కన గోల ఎంత, మీరంతా కులాన్నే అది చేస్తారు మేడం. అందరు భయపడతారు, ఎవరి దగ్గర రాడియాడు, ఎవరితో వాళ్ళు చెప్పింది వినాడు. సో ఆ డైవర్స్ నోటీస్ తో ఆగింది, కేసు ఏం వేయలే మీ ఆయన? ఏమీ లేదు. తర్వాత మీకు మళ్ళీ 1-2 అబార్షన్స్ అయినాయి అంతే, పంచాయతీ జరిగిన తర్వాత కూడా. పిల్లల్ని ఎలా చూస్తారు? పిల్లల్ని ఏం లేదు మేడం, అసలు ఫుడ్ ఇప్పుడు ఇంట్లో మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది? అదే మేడం, అదే బాధ అవుతుంది నాకు. ఫస్ట్ తినడానికి తిండి లేదు, ఉన్నదానికి ఒక ఇల్లు ఒకటే ఉంది కానీ బతకనికి ఏం ఆధారం లేదు మేడం. అలా ఏమనంటే ఇప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు, నువ్వు ఏం చేసుకుంటా వేసుకోపో అన్న కాడ ఉన్నాడు అతను. మళ్ళీ పంచాయతీలు కానీ ఏమైనా జరిగింది? మొన్న PS లో పెట్టినా మేడం, ఉమెన్స్ స్పేస్ లో ఏం జరిగింది? పెడితే ఏమంటుండు, నువ్వు నాకు వద్దు, పిల్లలు వద్దు, నేను అటే వెళ్తా, నీ ఇష్టం ఉంటే ఉండు, ఉండాలనుకుంటే ఉండు. మ్యారేజ్ జరిగింది అనడానికి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఉన్నాయి మేడం. ఉండట్లేదు సార్, పెళ్లి చేసుకుని అమ్మాయిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికనే పెట్టిండు. ఇక్కడికి వస్తే దొరికిపోతుంది కదా సార్, నేను ఉన్నా కదా ఇక్కడ. అట్లా కొత్తగా పెళ్ళైనా. ఏం పేరమ్మా మీ హస్బెండ్ పేరు? అమరేందర్ మేడం. న్యూస్లలో కూడా ఇచ్చిన మేడం, అన్ని ఛానల్స్ కి ఇచ్చిన మేడం.
తీస్తే ఊరుకున్నారా? ఏమంటారు? ఎవ్వరు ఇంతవరకు ఏం సపోర్ట్ లేదు సార్. సపోర్ట్ అనేది లేదు, అసలు న్యాయం అనేదే లేదు. అంటే ఇప్పుడు టీవీ ఛానల్లో మీకు ఏం న్యాయం జరుగుతుందమ్మా? ఎక్కడికి వెళ్ళినా కానీ టీవీలో ఇప్పుడు లీగల్ మ్యాటర్ ఇది. సెకండ్ పెళ్లి చేసుకుంటే లీగల్ మ్యాటర్ కదా. లీగల్గా ఏమైంది? మీరు కోర్టుకి వెళ్ళలేదు? లేదు సార్, కోర్టుకి ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు సార్. పోలీసు వాళ్ళు ఏం సపోర్ట్ చేయట్లేదు సార్. ఫస్ట్ నాకు పోలీస్ కదా, కోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. ఉండలేని కేసులో నామే చేస్తుంది సార్ అతను. పిఎస్లలో ఎన్ని ఇప్పుడు సిద్దిపేట పిఎస్లో వేసిండు, ఎల్బీనార్ పిఎస్లో, నాగోల్ పిఎస్లో ఉన్న సెక్షన్స్ అన్ని నా మీదే పెట్టిండు. నీ మీద? నా మీద పెట్టిండు. నేను ఒకటి పెడితే నా మీద 10 పెట్టిండు. పెళ్లి చేసుకున్నాను ఒక రీజన్ ఒకటి, నేను ఒక కేసు పెడితే నా మీద ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉండొద్దు. మేడం మీరు ఫిబ్రవరిలో కేసు ఫైల్ చేశారు 1 month బ్యాక్. అవును, 1 month బ్యాక్ కేసు ఎఫ్ఐఆర్ అయింది. అంతకుముందు కంప్లైంట్ ఇచ్చి నేను లైట్ తీసుకున్నాను. అంటే వస్తాడులే, ఎందుకులే గొడవలు. మీకు ఈ ఎవిడెన్స్లు దొరికి ఎంత కాలం అయింది? ఫోటో అప్పుడే సేమ్ 1 month, మేము 1 month అవుతుంది. ఎలా దొరికినాయి మీకు? ఎఫ్ఐఆర్ అయినాక 2 days కి దొరికింది మేడం నాకు. కంప్లైంట్ ఇచ్చే టైంకి మీకు తెలియదా ఈ మ్యారేజ్ ఎవిడెన్స్ లేవు? ఇవి ఎలా వచ్చినాయి ఆయన ఫోన్లో? అక్కడ సిద్దిపేటకి వెళ్ళినాం మేడం, రెడ్ హ్యాండెడ్ దొరికిండు అమ్మాయి దగ్గర. అమ్మాయి దగ్గర దొరకడం వేరు, ఈ ఫొటోస్ మీకు ఎలా వచ్చాయి? వాళ్ళే ఇప్పించారు అక్కడ సిద్దిపేట పిఎస్ వాళ్ళు, పోలీసు వాళ్ళు ఇప్పించారు మాకు. ఫొటోస్ ఇప్పించారా? అప్పుడు పోలీసులు మీకు న్యాయం చేసినట్టేగా. చేసినంటే ఇక బతలాడినా మేడం. వాళ్ళు కూడా అట్లీస్ట్ ఎవిడెన్స్ ఇచ్చారు. ఎవిడెన్స్ ఇప్పియండి సార్, నాకు అక్కడ వెళ్ళినా ఎక్కడైనా ఎవిడెన్స్ అడుగుతారు, కొంచెం ఇప్పండి సార్ అని. మరి ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ని మాడిఫై చేశారా మీరు? చేసారు మేడం. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు 494 యాడ్ చేస్తామన్నారు. పోలీసు వాళ్ళు కూడా కొంచెం అటు ఇటు అవుతున్నారు మేడం వీళ్ళకి. అంటే ఇట్లా చెప్పుకోవడము అది ఇది అని చెప్పేసి అన్ని క్వాష్ పిటిషన్ వేసిందట. యాంటీసెప్టిక్ బెయిల్ అన్ని తెప్పించుకుంటుంది మేడం. అవి లా అనేది 2 వైపులా ఉంటది కదా. చేసిన మిస్టేక్ అతను మేడం, లేనిది క్రియేట్ చేసి నా మీద ఇప్పుడు అన్ని కేసులు వేయడం. ఎక్కడ మీ మీద ఏం కేసులు వేసారు? అవే మేడం ఉన్నది, నోటీస్ ఉంది అందులో. నాగోల్ పిఎస్ నుంచి వచ్చింది నాకు. ఓహో, ఇది నీ మీద వేసిన కేసు? నా మీద వేసిన మేడం. నువ్వు వెళ్ళి అక్కడ కొట్టావా వాళ్ళని? కొట్టినాం అంటే, కొట్టడం అంటే మేమేం కొట్టలేము మేడం. పోయేసరికి మంచిగా తింటున్నారు. అయితే ఆ ఏరియా వాళ్ళ, అక్కడ ఏరియా వాళ్ళే ఎక్కువ కొట్టిరు మేడం. నేనైతే కొట్టినా, మామూలుగా కొట్టినా మా హస్బెండ్ని. కాదమ్మా, ఇప్పుడు ఫిబ్రవరి 1st నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? కేసు ఏదో తేలాలి కదా. 16వ తారీఖు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కొట్టావు. అలా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అదే కదా. ఫిబ్రవరి 16న నీకు నోటీస్ వచ్చింది. అవును, ఆ టైంలోనే మీరు కొట్టుకున్నారు. ఆ ముందు లేదు మేడం. అంటే నేను ఇంటికి రావట్లేదని ఎఫ్ఐఆర్ చేయించిన. పెళ్ళయిందని తెలిసిందేమో, ఎఫ్ఐఆర్ అయినాక నాకు పెళ్ళయిందని తెలిసింది. తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి గొడవ చేసావు. గొడవ అయింది అక్కడ సిద్దిపేట. అత్త మామని అందరినీ కొట్టేవా? సూపర్. అక్కడ 2 అమ్మాయిలు పెట్టుకున్నాక ఇంకో పెళ్లి చేసుకుంటే కోపం రాదా మేడం? మరి కొడితే వాళ్ళు కొట్టలేదా మళ్ళీ? సిద్దిపేట వాళ్ళ ఏరియా వాళ్ళే కొట్టిరు సార్ మాకన్నా. నేను తక్కువనే, ఇంకా వాళ్ళే ఎక్కువ కొట్టిరు. 2 అమ్మాయిలు పెట్టుకొని మా ఇంట్లోకి ఎట్టు వచ్చి మా అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకున్నామని వాళ్ళే ఉల్టాయి. సో ఇప్పుడు మీరు అంటున్నది, మీకు పోలీసులు న్యాయం చేశారు, ఉన్నంతలో ఎవిడెన్స్ ఇప్పించారు, చుట్టుపక్కల వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళ 4 పీకి, అంతేనా? అంతవరకే. కానీ మళ్ళీ ఇప్పుడు ఇతను ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం రెస్పాండ్ అవ్వాలి మీరు? పోలీసులకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు నాకు కొన్ని 10 మనుషులు కూర్చుంది, మరి అక్కడ సెటిల్మెంట్ చేసుకుంటావా, ఇక్కడ సెటిల్మెంట్ చేసుకుంటావా, ఎక్కడ సెటిల్మెంట్ అనేది ఏం చెప్పట్లేదు మేడం. ఏం సెటిల్మెంట్ కావాలి మీకు? పిల్లలకి మేడం, పిల్లలు ఏ రకంగా బతారు మేడం? నేను అదే, మీకేం సెటిల్మెంట్ కావాలి? భర్త కావాలా? భర్త కావాలనే అనుకుంటున్నాను. అది సెటిల్మెంటా మీకు? పిల్లల ఫుడ్ మరి మేడం, ఫుడ్ గురించి అడుగుతున్నాను. అరే బాయ్, ఫుడ్ వేరు తండ్రి వేరు. ఫుడ్ వేరు తండ్రి వేరు, నీకు అర్థం అవుతుందా? అయితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అడుగుతున్నారా, లేదు లేదా భర్తే కావాలి అనేది అడుగుతున్నారా? ఫస్ట్ అక్కడ సెటిల్మెంట్ చేసుకుని రానేసి మనం పిఎస్ లో చెప్పినాం మేడం. మేము ఎట్లయితే పెళ్లి చేసుకున్నామో అట్లనే సైడ్ తప్పించేసుకొని వచ్చి నన్ను చూసుకో, పిల్లలను చూసుకో అని చెప్పినాం మేము. చెప్తే సరే అన్నాడు. పోలీసుల ముందు ఒప్పుకున్నాడు, పెద్ద మనుషుల ముందు ఒప్పుకున్నాడు. ఈ లాస్ట్కి ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నట్ట, నన్ను క్లోజ్ చేసుకున్నా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాడట. నువ్వు ఎంత టీవీ షోలోకి వచ్చి కూర్చుంటుంటే క్లోజ్ అయిందని అట్లా అనుకుంటారు. పిల్లలు ఉన్న అమ్మాయి అత్తగారి ఇల్లు ఆక్యుపై చేసుకుని ఉంది, ఆ అమ్మాయి అప్పుడే క్లోజ్ అయిపోయిందని ఎలా? మేడం ముందు డైవర్స్ ఇస్తాను ఒప్పుకున్నది, ఆమె క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఒప్పుకున్నారా అట్లా ఫుల్ అండ్ ఫైనల్ ఏం సెటిల్మెంట్? లేదు, అసలు ఇల్లు రాసి ఇచ్చేయి, లేకపోతే పిల్లలకి ఏదైనా కాంపెన్సేషన్ లేదు మేడం. కావాలంటే నెంబర్ సిఏ మేడం నెంబర్ ఇస్తాం, మాట్లాడండి. ఏం ఒప్పుకోలేని మేము నమ్ముతాం మిమ్మల్ని. ఇక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోరు కదా, అలా చెప్పినా మేము కనిపెడతాం. మీరు ఇందులో ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని నిజాలు అయి ఉంటాయి అనేది మాకున్న సీనియారిటీకి మాకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, కనీసం భర్త వచ్చేస్తే పిల్లలకి నాకు కాస్త ఇల్లు గడుస్తుందండి, ఇది ఇబ్బందిగా ఉంది అని. ఈ ఇష్యూ కొట్టుకోవడానికి ముందు స్టోరీ మనం మాట్లాడితే, అప్పటికే మీరు విడిపోయి ఉన్నారు. ఆయన ఇంట్లో నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాడు. అప్పటికి మీకు ఏమి ఇవ్వట్లేదు, అవునా? అంటే కేసు వేయటం కొట్టుకోవడానికి ముందే మీ కేసు
చాలా అడుగునుంది. భార్యాభర్తల రిలేషన్ ప్రాపర్ గా లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి భార్యని పిల్లల్ని వదిలేసి విడిగా ఉంటున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కొట్టుకున్న తర్వాత మళ్ళీ కలిసి వస్తాడు అని ఎట్లా అనుకుంటున్నారు మీరు? పిల్లలు ఉన్నారు కదా మేడం, కొట్టుకున్నారంటే పిల్లలు ఎంతమంది ఉన్నారు అయినా నాన్న, చెప్పుకోవాలి. పిల్లలు ఉన్నారు లేరని అట్లా. నువ్వు వెళ్ళి అత్తమామలు కొట్టావు, వాళ్ళు నిన్ను కొట్టారు, లేకపోతే జనాలంతా వాళ్ళని కొట్టారు, మొత్తానికి ఒక పెద్ద క్రైమ్ జరిగింది, ఒక సీన్ జరిగింది అక్కడ. సీన్ జరగడానికి ముందే నిన్ను వదిలేశాడు ఏమి రీజన్ లేకుండా. ఇంత రీజన్ ఉన్నప్పుడు అయినా మర్చిపోయి బగ వచ్చేసి మీతో కలిసి కాపురం చేస్తాడు, పిల్లల్ని పట్టించుకుంటాడు, అప్పుడే పట్టించుకోలేదుగా, ఇంత సీన్ జరిగినాక పట్టించుకుంటాడని ఎలా అంటున్నావు, ఎలా అనుకుంటున్నావు, మారతాడేమో అని ఏంటి మీ నమ్మకం? ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేడం, ఇప్పటికైనా మారాలి. వేరే పిల్లల పెళ్లి కోసం. చేసుకున్నాడు అక్కడ, ఏం చూసి మారతాడు అనుకుంటున్నావు? అదే మారతాడేమో కనీసం పిల్లల గురించి. అది అయిపోయింది నాన్న, అదంతా ఫిబ్రవరి ముందు. మీరు ఒక మంచి ఒక కుటుంబ స్త్రీగా ఒకసారి పెళ్ళైనాక భర్తతోటే ఉండాలి, ఇద్దరు పిల్లలకి తండ్రి ఉండాలి, ఎంత కష్టమన్నా పడదాం అనుకున్నావు, పడ్డావు, మ్యాక్సిమం నిలబెట్టుకోవడానికి ట్రై చేసావు, కానీ అది నిలబడలా, పారిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు ఇల్లన్నా ఖాళీ చేయి, ఏమన్నా చేసుకో, బయటకు వెళ్ళి కేసులన్నా వేసుకో, కానీ నువ్వు నా ఇంట్లోనే ఉండొద్దు, నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. సొంత ఇల్లే వదిలేసుకొని వెళ్ళిపోయారు ఒక రకంగా. మీరు చెప్తున్న వర్షన్ ప్రకారం యాక్చువల్గా అతను నిన్ను వదిలించుకోవాలంటే ఏంటో నేను చెప్తాను ప్రాపర్గా ఎలా ఉంటుంది అని. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఒక పెళ్లి చేసేసుకున్నాడు, ఒక డైవర్స్ కేసు వేసి ఉంటాడు ఆల్రెడీ, మీరు ఒక వెళ్ళి కొట్టిన సీన్ జరిగింది, వాళ్ళు మీ మీద ఒక క్రిమినల్ కేసు వేశారు, మీరు ఒక క్రిమినల్ కేసు వేశారు, ప్రెసెంట్ ఈ సీన్ జరుగుతుంది. ఈ సీన్ జరుగుతుండగా మీ ప్రాబ్లం ఎలా చిటికేస్తే క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నారా? అతను మీ దగ్గరకు వస్తాడని మీకు ఇంకా ఒక నమ్మకం ఉందా? ఉంది మేడం. అంటే నేను అంతే ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. వాళ్ళ అమ్మ నాన్న బాగా ఫోర్స్ చేసి అది కూడా నిజమే, ఇష్టంలా పెళ్లి చేసుకోవాలా, మగపిల్లోడికి పుడితే కనుక ఇన్ కేసు ఉండేవాడేమో, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇష్టంతో పెళ్లి కాదు, అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మగపిల్లోడు పుట్టలేదు, 2021లో డైవర్స్ నోటీస్ పంపించాడు, కుదిరితే డైవర్స్ కూడా ఇచ్చేసేవాడు, కుదరలా, మీరు ఇంకా కాపురం బలవంతంగా నిలబెట్టుకున్నారు కాబట్టి 24 వరకు నడిచింది. 24 టైంలో కాస్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఇంకా నిన్ను వదిలించుకోవడం కుదరక నేను వేరే పెళ్లి చేసేసుకున్నాడు, ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు, నువ్వు వెళ్ళి పచ్చడి చేసి వచ్చావు. ఇప్పుడేంటి ఇంత జరిగినాక తుమ్మితే ఊడిపోయే ముక్కు నిలబడుతుందని మీరు అనుకుంటున్నారా? ఏమో మేడం, మారతాడేమో అని కొంచెం. మారితే ఎట్లా, వేరే పెళ్లి అయిపోయింది, అక్కడ ఇంకో అమ్మాయి ఎంటర్ అయింది కదా, లీగాలిటీ ఉందా లేదా తర్వాత ఇప్పుడు అట్లా కాదు మేడం, వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు కదా, ఆమెకి అతను వదిలేను మేడం, నేను చిన్న వదలవు నువ్వు అనేది, అది నేను వదలనండి, నేను వదలను. నేను ఇప్పుడు 8 years నుంచి ఇంత నరకం అనుభవించుకుంటూ వచ్చుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఎంత హెరాస్మెంట్ చేసినా అన్నిటికీ బాధపడుకుంటూ వచ్చేది నేను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు కదా, నేను అమ్మాయికి ఎట్లా వదిలేయాలి మేడం? నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఎందుకో నరకం అనుభవించిన, పిల్లలు ఉన్నారనే. టీవీ షోలకు వెళ్ళి ఏం న్యాయం తెచ్చుకుందాం అనుకున్నారు? అంటే వాళ్ళని అన్పాపులర్ చేయాలనా, లేకపోతే వాళ్ళ గురించి జనాలందరికీ తెలిసిపోవాలనా? ఇప్పుడు కాపురం నిలబెట్టే వే అయితే ఇది కాదు, ఇద్దరు కౌన్సిలింగ్కి వస్తే మేము చేయాల్సింది చేస్తాం. టీవీ షోల్లోకి వెళ్ళి కూర్చోవడం అంటే న్యాయ పోరాటం కింద లెక్క. వాళ్ళు పలానా క్రూయల్స్, వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్స్, ఇలాంటి వ్యక్తులతో బీవేర్ అనేది మీరు చెప్తున్నారు, అవునా? అంత చెప్పినాక కాపురం ఎట్లా నిలబడుతుంది? వాళ్ళు డేంజర్ అని నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నిన్ను ఇంట్లోకి తీసుకెళ్తే వాళ్ళు నిన్ను వదిలించుకోవడం కుదరక నిన్ను చంపేస్తారో, సూసైడ్ అటెంప్ట్ చేసేలాగా చేస్తారు. చేసిరు మేడం ఆల్రెడీ, కిరసనాయిల్లో వదిలేశారు, గ్యాసులు వదిలేశారు, ఇవే కదా. ఇలా వదిలించుకోవడం కుదరని అమ్మాయిలు అందరినీ ఆ రోజుల్లో అత్తమామలు కానీ హస్బెండ్లు కానీ చేసిన పని ఏంటంటే ఇవి. దానికోసమే 498 డీవీసీ మెయింటెనెన్స్ అంటూ ఇన్ని రకాల కేసులు వేసి మనం ఫ్రై చేయడానికి ఒక ఆప్షన్ దొరికింది లేడీస్కి. ఆ ఆయుధాలు నువ్వు వాడుకోకుండా నన్ను కమాన్ రండి చంపేయండి అన్నట్లు మళ్ళీ అడుగుతున్నావు, మళ్ళీ వాళ్ళని పిన్నీసులతో గుచ్చుతున్నావు. ఇదిగోండి టీవీల్లోకి వచ్చా మీ పరువు తీసా, మీ ఇంటికి వచ్చా మీ చెంపలు పగలగొట్టా, మీ ఇంటికి వచ్చా మిమ్మల్ని పచ్చడి చేశా. ఇది వే కాదు కదా. కావాలి అనుకునే వేరు, న్యాయ పోరాటం వేరు. మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు, కావాలంటున్నారు. ఈ రెండు డిఫరెంట్ విరుద్ధ ధృవాలు. ఏం చేద్దాం మరి? వాళ్ళు ఏదో ఒకటి సొల్యూషన్ చెప్పాలి కదా, మేము ముందుకు రావాలి కదా వాళ్ళైనా సరే. అంటే నువ్వు ఒక సొల్యూషన్ ఇవ్వట్లా, నువ్వు ఒకటే దారేస్తున్నావు, మిగతా డోర్లన్నీ క్లోజ్ చేసేసావు. మీ కేసు ఎలా ఉంటుందో నేను మాట్లాడతాను తర్వాత. మీకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగట్లేదు అంటే నువ్వు వెళుతున్న విధానం వేరు, ఇది న్యాయం జరిగే విధానం కాదు. న్యాయం అంటే ఏంటి? నీ కేసులో ఫైనల్గా మాట్లాడితే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరగాల, అది ఈ టైంలో జరగదు. ఎందుకంటే ఇప్పుడు అంతా హీట్గా ఉంది టాపిక్. మీరు ఇస్తున్న అటాకులు అదే సామాన్యమైన జెంట్స్ అయితే వాళ్ళకి సినిమా కనిపిస్తుంది,
అర్థం అవుతుందా? ఈయనకి లీగల్ అటాక్ ఉండడం వల్ల నీకు కొంచెం రివర్స్ పడుతున్నాయి అటాక్స్ అన్ని, వాళ్ళ చేతిలో పనులు కాబట్టి. అది ఇదే పని నిజంగా సఫర్ అవుతున్న ఏ అమ్మాయి అయితే, మీరు సఫర్ అవుతున్నారు చూసారా, ఇంత ధైర్యంగా ఏ అమ్మాయి అన్నా చేయగలిగితే ప్రాబ్లం ఇమీడియట్గా సాల్వ్ అవుతుంది. ఏం సాల్వ్? బలవంతంగా అతను రావడం అయితే జరగదు. మీరు కొంచెం రియలైజ్ అవ్వాలమ్మా. కేసు గురించి మాట్లాడతాను ఇప్పుడు మీకు. వాళ్ళకి లీగాలిటీ తెలుసు కాబట్టి న్యాయం వాళ్ళకి ఫేవర్గా జరిగిద్ది అనేది అబద్ధం. న్యాయం వాళ్ళకి ఫేవర్గా జరిగిద్ది అనేది ఇంకా అబద్ధం. వాళ్ళు పొలిటికల్ వాళ్ళు తోపులు తురుములు ఇవన్నీ చట్టం ముందు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. చట్టం ముందు అందరూ ఒకటే. వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే వాళ్ళకు జరిగే ఫైటింగ్ వల్ల. కొంతమంది మంచి లాయర్స్ని పెట్టుకుని ఫైట్ చేస్తూ ఉండడం వల్ల అటాక్స్ని ఆపుకోగలుగుతారు. కొంతమంది గట్టిగా ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడం వల్ల, ఖర్చులు పెట్టుకోవడం వల్ల అటాక్ని కొంత తగ్గించుకోగలుగుతారు. మీరు ఇస్తున్న అటాక్ని కొంత ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారు అంతే. అదే సామాన్యమైన వ్యక్తి అయితే పాటికి వెలవెల్లాడిపోయి ఆ ముగ్గురు ఎవరో ఒకళ్ళు సూసైడ్లు చేసుకోవాల్సిన పరిస్థితి. ఏ రకంగా? అత్తగారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని కోడలు ఆక్యుపై చేసుకొని ఉంది. ఒక సొంత ఇంట్లో నుంచి కోడలను వెకేట్ చేయించడం ఎవరి వల్ల కాదు, మీరు ఆక్యుపై చేసుకుంటే. ఎప్పుడు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయితేనే దీనికి ఒక ప్రాబ్లం సొల్యూషన్ వస్తుంది. 2, మీరేసే కేసులు 498 డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్. ఎదురు పెద్ద తప్పు చేశాడు, డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ యాక్చువల్గా చట్ట ప్రకారం మాట్లాడుకుంటే ఒక క్రైమ్కి ఒకే పనిష్మెంట్, డబల్ జియోపార్డీ అంటారు. అది లేదు. ఒక క్రైమ్ చేసినప్పుడు, ఒక తప్పు చేసినప్పుడు ఒకే పనిష్మెంట్. ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో మాత్రం ఒక డిస్ప్యూట్ నడిస్తే 6 కేసులు 7 కేసులు నడుస్తాయి. మరి ఈ లాజిక్ ఏ రోజు మనకి లీగాలిటీలో ప్రాబ్లం సొల్యూషన్ వస్తుందో నాకు అర్థం కావట్లా. ఎందుకు అంటే మీరు సఫరర్ అని మీరు అంటున్నారు. వాళ్ళిద్దరిని కూర్చోబెడితే వాళ్ళిద్దరికి నిజంగా లీగాలిటీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మేజర్ సఫరర్స్ వాళ్ళే. మీరు ఒక 7 బాణాలు వేయగలిగితే వాళ్ళు 1-2 బాణాలు వేసుకుని కూర్చోగలరు. వాటికి లీగల్ ఎక్స్పెన్సెస్ కానీ ఈ రోజున చాలా దారుణంగా ఉంది. ఇంకా మీకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు కొన్ని కేసుల్లో గవర్నమెంట్ అడ్వకేట్ని రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. వాళ్ళకి ఆ సీన్ లేదు. మీ కేసు విషయానికి వస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు పుట్టారని వదిలేయటం అనేది జరిగే పని కాదు. అది మేమైతే నేను నమ్మను. వాళ్ళు గోంగూర అడ్వకేట్ల, పొలిటికల్ వాళ్ళ ఎవరైనా నేను ఇలాగే మాట్లాడతా. ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. 2, వాళ్ళ అమ్మకి 7 ఆడపిల్లలు పుట్టారు కాబట్టి మీకు 4 అబార్షన్స్ అనేవి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు. 4 అబార్షన్స్ జరిగినట్టు మీకైతే ఉన్నాయి. ఒకటి ఇంకో మగపిల్లోడు పుడతాడని మీరు ఇద్దరు ట్రయల్స్ వేసుకుంటూ వచ్చారో, లేకపోతే మగపిల్లోడు కావాలి కాబట్టి అనుకున్నారో తప్ప, మీ ఫ్యామిలీ వేరియేషన్ కూడా చూస్తే వాళ్ళు కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్, ఒక 5-6 అపార్ట్మెంట్లు కొన్నారు, ఫ్లాట్లు, ఇళ్ళు ఉన్నాయి అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్న వ్యక్తులు. మిమ్మల్ని ఎందుకు చేసుకున్నారు అంటే, ఎప్పుడు కూడా ఒక అమ్మాయిని తక్కువ నుంచి తీసుకొని వస్తే సర్దుకొని ఉంటుంది, మంచిగా ఉంటుంది, సేవలు చేస్తుంది. ఈ లాజిక్ వాళ్ళకు మేబీ ఉండొచ్చు. పోనీ అదేమన్నా పర్ఫెక్ట్గా ఉందా అంటే మేబీ కోడలతో ఎక్కడ మీది వాళ్ళు కూడా ఉంటేనే తెలుస్తుంది రియాలిటీ ఏంటి అని. ఎందుకంటే మిమ్మల్నే అడిగాను, మీ మీద ఏం ఎలిగేషన్స్ చెప్తున్నారమ్మా అని. నువ్వు ఆ ఒక్క ఆన్సర్ చెప్పుంటే నేను వాళ్ళని కూడా ఎస్టిమేట్ చేయగలిగేదాన్ని ఏం జరిగి ఉంటుంది అని. ఎలిగేషన్స్ ఏమి ఉండవు మేడం. అంటే వాళ్ళు ఎటు పెట్టి అమ్మాయిలని మనసులో పెట్టుకొని నన్ను హరాస్మెంట్ చేస్తారు. ఉండొద్దు, ఇంట్లో ఉండొద్దు, వెళ్ళాలి. పెద్ద మనుషులు పంచాయతీ అప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు వెళ్ళిపోమంటున్నారా? 2 ఆడపిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఎవరు పోషిస్తారు మేడం అంటే అబ్బాయి అని డైరెక్ట్ ఏమని, నాకు ఇంకో అమ్మాయి అబ్బాయి కావాలి. కావాలి, నాకు వారసులు లేడు, నేను ఒక్కనే అయిపోయినా, ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు ఎవరు లేరు. మీరు చెప్పినవి నిజాలే అయితే మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. మీరు నాకు న్యాయం జరగలేదని అనుకోకండి. ఎందుకు అంటే ఇండియాలో చట్టాలు, లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ ఇలా చిటికేస్తే అలా న్యాయం దొరకదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నీ వన్ సైడే విని డెసిషన్ తీసుకోవడం కుదరదు. వన్ సైడ్ విని డెసిషన్స్ తీసుకున్నది ఎప్పుడు అంటే, ఇందాక ఆడపిల్లల్ని కిరసనాయిలు, గ్యాసులు అన్నాను చూసారా, 498 అనేది చాలా స్ట్రాంగ్ కేసు అమ్మ. ఒక 10 years బ్యాక్ ఆ కేసు ఫైల్ చేస్తే ముందు నిజాలు కనుక్కోకుండా అరెస్టులు చేసి పడేశారు. ఆ బెయిల్ రావడానికి 15 days 1 month ఇలా ఉన్న ప్రాసెస్లు కూడా నడిచినాయి. ఇలా ఉన్నప్పుడు ఏం చేశారంటే అత్తమామల అనారోగ్యాలతో, హార్ట్ అటాకులతో చనిపోయిన కేసులు నెంబర్ ఆఫ్. అప్పుడు వచ్చిన చేంజే, అమెండ్మెంటే బిలో 7 years పనిష్మెంట్ కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో 2-3 కౌన్సిలింగ్లు ఇవ్వండి. ఆ కౌన్సిలింగ్స్లో నిజాలు ఏంటో తెలుసుకొని అందరికీ స్టేషన్ బెయిల్ ఇవ్వండి. ఇప్పుడు మీ మీద వేసిన క్రిమినల్ కేసు ఏంటో తెలుసా? చాలా పెద్ద కేసు,
323, 324 ఐపీసీస్ ఇవన్నీ ఏంటంటే మీరు వెళ్ళి పెద్ద పెద్ద వెపన్స్ తోటి వీటితో గుంపాపు జనాలు వెళ్ళి కొట్టిన సందర్భాలు. మేబీ వాళ్ళ దగ్గర ఫోటోలు వీడియోలు ఏవో ఉండుంటాయి. అది అరెస్ట్కి సంబంధించిన కేసు. అయినా ఇది ఫ్యామిలీ మ్యాటర్తో సంబంధించింది కాబట్టి మీకు 41 నోటీసు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఇందులో మీరు అడ్వకేట్ని పెట్టుకొని ఫైట్ చేయాలి. ఇన్ కేస్ మీరు అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే ఫస్ట్ టైం కోర్టుకు వెళ్ళినప్పుడు షూరిటీ సబ్మిట్ చేసినాక గవర్నమెంట్ లాయర్ని పెట్టండి, నా పరిస్థితి ఇది ఫ్యామిలీ డిస్ప్యూటు అని చెప్పండి. అలాగే మీరు 498 ఏదైతే వేశారో అందులో మీకు గవర్నమెంట్ లాయర్ ఉంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ హస్బెండ్ వేసే అటాక్లు ఏంటంటే డైవర్స్ కేసు. వేస్తాడా వెయ్యడా మనకు అనవసరం. కానీ మీకు 498ఏలో 497 ఇంప్లిమెంట్ అవ్వకపోతే, 494 ఇంప్లిమెంట్ అవ్వకపోతే బైగామి, భార్య ఉండగా వేరేది, నువ్వు వేరే కేసు కూడా వేసుకోవచ్చు. అది స్ట్రాంగ్ కేసు. ఇప్పుడున్న ఎవిడెన్స్ల ప్రకారం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయరా అంటే అబద్ధం అమ్మ, చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉన్నాయి, పోలీసులు చూసుకుంటారు అవి. కానీ వ్యక్తులు కాబట్టి ఇమ్మీడియట్గా దానికి ఎవరమైనా అంతే. ఇప్పుడు అడ్వకేట్లు పెట్టుకోగలిగితే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తారు, లేదా హైకోర్టులో క్వాష్ పిటిషన్కి వెళ్తారు. వెళ్ళారని కాదు, డబ్బులున్న వాళ్ళు, లాయర్ని పెట్టుకోగలిగే వాళ్ళు ఎవరైనా వెళ్తారు. కోర్టు డిసైడ్ చేయాలి నిజాలు ఏంటి అని. అప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి పనిష్మెంట్ పడే కేసు ఇది. ఈ పోరాటం ఒక 5 to 10 years నడుస్తుంది. మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ 3 years ఖచ్చితంగా మీకు ఒక రిజల్ట్ కనిపించాలి. వాళ్ళు మీ దగ్గర కాలబేరానికి రావాలి అంటే 3 years అన్నా మీ ఫైటింగ్ తప్పదు. ఇందులో డొమెస్టిక్ వైలెన్స్ మెయింటెనెన్స్ ఇంకా పెండింగ్ ఉంది మీది. డొమెస్టిక్ వైలెన్స్ కూడా మీరు అడ్వకేటు, సఖీ కేంద్రాలు ఉంటాయి మీరున్న జ్యూరిస్డిక్షన్లో, అక్కడికి వెళ్తే మీకు ఫ్రీ అడ్వకేట్నే ప్రొవైడ్ చేస్తారు. ఇమ్మీడియట్ మెయింటెనెన్స్కి ఇంటీరియర్ మెయింటెనెన్స్ పిటిషన్ అందులో కూడా అడగొచ్చు. ఓకేనా? అలాగే మెయింటెనెన్స్ కేసు కూడా విడిగా వేస్తారు. ఇవన్నీ ఎందుకు పనికొస్తాయి అంటే బలవంతంగా ఒక వ్యక్తిని తీసుకొచ్చి నీతో కాపురం చేయించడం కుదరదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి పారిపోతున్నాడు నీ దగ్గర నుంచి. నువ్వు ఒక మంచి కుటుంబంలో ఉన్నాను, సరే హెరాస్మెంట్లు ఏ కుటుంబంలోనన్నా ఉంటే నేను సర్దుకోవాలని సర్దుకున్నావు. ఆ సర్దుకోవడం ఎంత అంటే చీ 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 అంటున్నా కూడా సర్దుకుంటున్నావు. ఆ స్టేజ్లో నువ్వు ఉన్నావా అని మీరు ఒకసారి సెల్ఫ్ రియలైజ్ అవ్వండి. నువ్వు అనాలి కదా ఆ డైలాగులు. నీ ఆరోగ్యం పాడైపోయింది, నిన్ను ఆల్రెడీ ఫిజికల్గా ఎంత హెరాస్ చేయాలో చేశారు, మెంటల్గా ఎంత హెరాస్ చేయాలో చేశారు. అలాంటి వ్యక్తుల మీద నీ పోరాటం ఎట్లా ఉండాలి? బాబు నువ్వు లేకపోతే నాకు గతి లేదు, నా పిల్లలకి గతి లేదు అనేటట్టు ఉండకూడదు. ఎవడరా నువ్వు అన్నట్టు ఉండాలి. నేను అట్లుంటేనే ఇప్పుడు ఇంత పెళ్లి అయిపోయింది. నువ్వు ఉండకూడని టైంలో అలా ఉన్నావు. ఇది నువ్వు ఈ స్మూత్నెస్ నువ్వు ఆ రోజు బిహేవ్ చేస్తుంటే ఇంత తెగిచ్చేవాడు కాదు. ఈ రోజున అబ్బాయి తెలుసు కూడా వేరే పెళ్లి చేసేసుకున్నాడు అంటే ఎంత దూరం అన్నా వెళ్దాం, జైలు కన్నా వెళ్దాం, కానీ ఈ మహాతల్లి నాకు వద్దు అనుకున్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ పోరాటం న్యాయం కోసం, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కోసం ఉండాలి. కానీ ఇంత చేసినాక భర్త కావాలండి అంటే అది జరిగే పని కాదు. ఆ అమ్మాయిని వదులుతాడా, ఉంచుకుంటాడా, ఏం చేసుకుంటాడా, పక్కన నీ దగ్గరికి రాడు. వచ్చాడు అంటే ప్రతి ఇంటికి ఒక పోలీసుని కాపలా పెట్టాలి. ఈ అమ్మాయిని ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయిని బతికిచ్చాడా, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేలాగా. అలా జరిగిద్దా మనకున్న 150 కోట్లు 160 కోట్ల జనాలు రీచ్ అవుతున్న టైంలో కదా? సో బలవంతంగా ఒక ఫ్యామిలీని నిలబెట్టడం కుదరదు. ఇప్పుడు మీకున్న ఆయుధాలతో ఫ్రీగా ఎక్కడ అడ్వకేట్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదమ్మా. కొంతకాలం వాళ్ళని హింసించగలుగుతావు లీగల్గా. అంత బాధపడే అంత కేసు కాదని నా ఉద్దేశం. ఎందుకంటే భర్త పెళ్ళి నిలబెట్టుకోవడం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా జరగాలి. చేతులు కాలిపోయినాక ఆకులు పట్టుకుంటామంటే యూజే లేదు. మీరు వాయిస్ రేస్ చేసిన రోజు చేసేశారు, వాళ్ళని కూర్చోబెడితే మీ మీద ఇంత పంచాయతీ చెప్తారు. ఎందుకంటే తెలిసిన వ్యక్తి ఇంత రాంగ్ స్టెప్స్ వేయరమ్మా. వాళ్ళ పరువు పోయే, వాళ్ళ కుటుంబం పోయే, వాళ్ళు అన్నీ పోయే. అయినా వాళ్ళు మహాతల్లి వద్దు అనుకునే స్టేజ్లో ఉన్నారంటే 2 అటాకులు జరిగే ఉంటాయి. కానీ న్యాయం నీ వైపు ఎక్కువ ఉంటుంది లాపరంగా. అది మిస్యూజ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడన్నా మీరు లాని వాడుకోండి. 498 వేశారు డీవీసీ, మెయింటెనెన్స్, అతను ఇచ్చిన అటాక్స్తో పాటు ఇంటీరియర్ మెయింటెనెన్స్ కోసం మీరు కొంతకాలం ఒక 6 months మీరు గెటాన్ అవ్వగలిగితే మీకు మెయింటెనెన్స్లు ఈ మధ్య గట్టిగా ఆర్డర్ అవుతున్నాయమ్మా. తక్కువ ఆర్డర్ అవ్వడం అనేది ఉండదు. అర్థమవుతుందా? మీ ముగ్గురికి మెయింటెనెన్స్లు అనేది వాళ్ళ ప్రాపర్టీస్ని బట్టి ఉంటాయి. మీరు ఈ హౌస్ ఆక్యుపై చేసుకున్నారు ఏదైతే ఉందో అది కరెక్ట్ పని. ఎందుకంటే మీరు లీగాలిటీ కోసం బయటికి వెళ్ళిపోయి ఫైటింగ్ చేస్తే కనీసం హౌస్ కూడా మిగలదు.
మేబీ ఇప్పుడు ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ జరిగితే మీరు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అడిగి పిల్లలకి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ అడగడం ఒక ఆప్షన్. దానికోసం ఫైట్ చేయాలి. నెక్స్ట్ నీ జీవితం నాశనం చేసినందుకు న్యాయం కోసం ఫైట్ చేయాలి. ఈ న్యాయం 2 టైప్స్ ఇప్పుడు నేను చెప్తుంది. ఒకటి, సెటిల్మెంట్ అవ్వకపోతే మీకు జీవితకాలం మెయింటెనెన్స్ వస్తుంది, పిల్లలకి పెళ్ళిళ్ళలో జాబు అయ్యేదాకా మెయింటెనెన్స్ వస్తుంది, అదే ఇంట్లో ఉంటారు. నెక్స్ట్ ప్రొసీడింగ్స్లో అలా నడిపించుకుంటూ ఇంకా వాడి జీవితం, అతని జీవితం అట్లా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ ఫైటింగ్ చేయడం వల్ల రెండో ఆప్షన్ ఉంది. ఎవరు తిరుగుతాడండి ఇన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ? ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఫైన్ రూపంలో అతనికి కాంపెన్సేషన్ వేయమని చెప్పి సెటిల్మెంట్ చేసుకోవడం అవుట్ ఆఫ్ కోర్టు. ఈ సెటిల్మెంట్ పిల్లల ఫ్యూచర్ కోసం ఫుల్ అండ్ ఫైనల్గా తీసుకొని ఆ హౌస్ ఏదన్నా తీసుకుంటే మీకు మంచి న్యాయం జరిగినట్లే లెక్క. అర్థమవుతుందా? ఇలా ఇచ్చేసి ఉంటే కనుక మీకు అలా ఇవ్వాలి అన్నా మీరు ఇప్పుడు ఫైటింగ్ చేయాలి, తప్పదు. అర్థమవుతుందా? భర్త కావాలి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అంటే నువ్వు ఇంకో 20-30 ఏళ్ళు వాడితో హింస పడడానికి రెడీ అవుతున్నట్లు లెక్క. అలా హింస పడించడానికి ఏ కోర్టు యాక్సెప్ట్ చేయదు. మీకు ఒక 1 year 1.5 yearలో సెటిల్మెంట్ అవ్వాల్సింది ఏదైతే ఉందో అది 2-3 years పట్టొచ్చు. ఎందుకంటే ఇందులో అతను చాలా పెద్ద రాంగ్ స్టెప్ వేశాడు. 494 బైగామీ కేసు. ఇది నీకు ఒక ఆయుధం. పిల్లలకి నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అయిన దగ్గర నుంచి అదొక ఆయుధం. అలాగే ఇక అదే యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటే పిల్లల తరపు నుంచి మీరు ప్రాపర్టీ షేర్ అడగడానికి ఉంటుంది. అది డీవీసీ కేసులో అడగొచ్చు. ఈ 3 కేసులు మీకు ఫ్రీ ఆఫ్ అడ్వకేట్ ప్రొసీడింగ్స్లో మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు రియాలిటీ చెప్తున్నాను. లా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటని. అమ్మ నువ్వు వచ్చావు కాబట్టి మీ ఆయన పిలిచేద్దాం, మాట్లాడేద్దాం, సెటిల్ చేద్దాం అంటే ఈ టైప్ ఆఫ్ సెటిల్మెంట్ మీరు ఇంకా రియలైజ్ అవ్వాల. మీరు ఫైట్ చేస్తున్న విధానం వేరుంది, అడుగుతున్నది వేరుంది. మీరు ఫైటింగ్ చేసి ఓహో ఇలా రమ్య గారు చెప్పినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ బెటర్ ఈ కేసులో అనిపించిన రోజు మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది ఇంకా అనిపించకుండా ఇప్పుడు నేను పిలిచేసే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి, ఇది ఎట్లాగో నిలబడే కాపురం కాదు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు, ఆ పిల్లని ఆల్రెడీ హింసించావు, నిన్ను నమ్మి ఆ అమ్మాయిని పంపిస్తే కనుక నువ్వు చంపేస్తావు కూడా, కాబట్టి పిల్లకి న్యాయం చేయ, ప్రాపర్టీ రాయి, ఇది రాయి అన్నాను అనుకో, నేను కాపురం కోసం వెళ్ళాను ఇవిడేంటి డబ్బు ఇప్పించి పంపించింది అనుకుంటారు. అర్థమవుతుంది? సో అలా కొంతకాలం వాళ్ళ మీద మీరు ఫైట్ చేసినప్పుడు మీకు రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. మీకేం కావాలనేది మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఆ రోజు జరిగే సెటిల్మెంట్ కరెక్ట్ సెటిల్మెంట్ కింద లెక్క. ఇప్పుడు మీరు ఇంకా భర్త కావాలనుకుంటున్నారు చూసారా, అది మెల్లగా బ్రెయిన్లోంచి తగ్గితే బెటర్. అప్పుడు మీరు అటాక్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లీగల్గా న్యాయం జరగడం, 2 ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ఫైన్ రూపంలో అతని కుటుంబ సభ్యులకి ఫైన్ వేయడం కింద లెక్క. ఆ ఫైన్ ఏంటి? కాంపెన్సేషన్. అర్థమవుతుంది? ఇవి కొంతకాలం ఫైటింగ్ జరిగినాక మీరు రియలైజ్ అయినాక సెటిల్మెంట్ బెటర్ ఏమో అని నా ఉద్దేశం. లేదు మేడం మీరు ఒకసారి మాట్లాడండి అన్నాం అనుకో, వేరే వ్యక్తులు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడకపోవచ్చు. వీళ్ళు ఏమంటారంటే టీవీ షో ద్వారా ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించారండి అని కూడా అనొచ్చు. అర్థమవుతుంది? సో మీరు అసలు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. నీకు మీద 2 పిల్లలు ఆధారపడి ఉన్నారు. ఈ రోజున ఆడపిల్లలే డైమండ్లు నాన్న. ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి దండాలు పెట్టాలి. ఎందుకంటే ఆడపిల్లలు దొరకట్లా పెళ్ళిళ్ళకి. వాళ్ళు అసలు ఎవరు పెళ్ళిళ్ళు చేసుకోవట్లా. ముందు ఇవే న్యూసెన్స్లు జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా మగపిల్లలు ఉంటే నువ్వు టెన్షన్ పడాలి, కానీ 2 ఆడపిల్లలు హ్యాపీగా బతకొచ్చు. కోవిడ్లో బోల్డు మంది కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళు లేరు, ఫేస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు. మీరు అలా సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే బెటరు. అలాగే వీళ్ళ మీద న్యాయ పోరాటం అయితే చెయ్యండి. ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి ఉండేలాగా ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. న్యాయ పోరాటం అంటే మేడం పోలీసు వాళ్ళకు కూడా మేడం ఎక్కడ అరెస్టులు చేయమని కేసులు లేవు, స్టేషన్ పోలీసు వాళ్ళకి నోటీసు పంపిస్తున్నాడు హైకోర్టు నుంచి. మీకు అదే అంటున్నా, ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే ఈ పనులు అందరూ చేయొచ్చు, కానీ అడ్వకేట్ ఖర్చులు భరించలేక ఎవరు చెయ్యరు. వీళ్ళకి అది తెలుసు కాబట్టి ఫైటింగ్. అతను ఆ ఫైటింగ్ చేసినా చేయకపోయినా ఈ లీగల్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. మీకు ఏదైతే స్టార్టింగే నేను అదే చేశా, వాళ్ళ అడ్వకేట్ బ్యాక్గ్రౌండ్లు కాబట్టి అందరూ వీళ్ళకి భయపడిపోతారు, అందరూ వీళ్ళనేమి అటాక్ చేయలేకపోతున్నాం అనేది ఉందో అది అబద్ధం, నమ్మకండి. వాళ్ళు జస్ట్ అటాక్లు ఇవ్వగలరు అంతే. ఒక సామాన్యమైన స్త్రీకి ఏ టైప్ ఆఫ్ సెటిల్మెంట్లు, ఏ టైప్ ఆఫ్ కేసులు జరుగుతాయో మీకు అదే జరుగుతాయి. ఇంకా ఇలాంటి కేసుల్లో ఇలా పరువు దండగా ఎవరి కోసమో వ్యక్తి కోర్టుకు వచ్చి పార్టీ ఇన్ పర్సన్ నేనేనండి ఆ బాధితుడిని, నేనేనండి ఆ ఎక్యూజుడిని, నేనేనండి ఆ విలన్ని అని చెప్పుకుంటే ఇంకా కదా, అదే పెద్ద పనిష్మెంట్ నువ్వు వాళ్ళకి ఇచ్చేది. అందుకని నిన్ను కొంతకాలం ఫైట్ చేయమ్మా అంటున్నా. అతను బోన్లోకి వచ్చి నుంచోవడం, అతను కోర్టు హాల్కి వచ్చి
నేనేనండి హస్బెండ్ని అని చెప్పడం, ఒక్కసారి ఊహించుకో ఎంత అసహ్యంగా ఉంటుందో. ఒక ప్రొఫెషన్, హంబుల్ ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు మనం నలుగురికి చెప్పే అంత డిగ్నిటీగా ఫాలో అవ్వాలి. భార్య కష్టపడింది, 2 పిల్లల్ని వదిలేసి ఉన్న మెయింటెనెన్స్ ఇవ్వాలిగా. భార్యకి ఇవ్వద్దు, భార్య మంచిది కాదు, గయ్యాళ్ళ గంప, భార్యకి ఇవ్వద్దు, పిల్లలకి ఇవ్వాలి కదా. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ని కూడా వాళ్ళు మర్చిపోయేలాగా ఉన్నారు అంటే వాళ్ళని కొంతకాలం కోర్టు చుట్టూ తిరగని నాన్న. షార్ట్ టైం, మీరు 1 మంతే అయ్యింది, న్యాయం జరగలేదు అనొద్దు, న్యాయ పోరాటానికి కొంత టైం పడుతుంది అంట. టైం పడుతుంది. అంతేనా? సరే. ఇప్పుడు వాళ్ళు 7 years అయింది అంటున్నారు మీ పెళ్ళి. 7 years నుంచి వాళ్ళు ఏమో సరిగ్గా చూడటం లేదని కూడా చెప్తున్నారు. అవును సార్, అవును. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకున్నాడు, కాదంటున్నాడు, పిల్లల్ని వదిలేశాడు. ఇప్పుడు ఇంకా వాళ్ళు కావాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న సమాజంలో అసలు ఆలోచన అంటే మీకు ఎందుకు వస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే రావట్లేదు. వేరే పెళ్లి కూడా చేసుకున్నాడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? నేనేం ఆలోచిస్తున్నా అంటే, సరే ఇప్పుడు ఒక మిస్టేక్ చేసిండు, ఇప్పటికైనా మారి. ఒక మిస్టేక్ కాదు, 100 మిస్టేక్లు. ఆడపిల్లలు వద్దన్నాడు, నేను నమ్ముతా. ఆమె నమ్మపోయి నేను నమ్ముతున్నా. ఆడపిల్లలు వద్దని అంటారు. ఇవాళ ఎక్కడో అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, ఒకళ్ళిద్దరు ఉంటారు, అట్లా ఉన్నారు 100-200% సార్. అది ఓకే, అది నమ్ముదాం. రెండో పెళ్లి చేసుకున్నాడు, ప్రూఫ్ అయిపోయింది. ఇప్పుడు మీ పంచాయతీ పెట్టినప్పుడు కూడా నాకు ఆడపిల్లలు అంటుంది కాబట్టి నాకు వద్దన్నాడు. ఇప్పుడు మీ పాయింట్ ఏంటి? వాళ్ళ మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి. అది పిల్లల మీ కోసం పిల్లల్ని మీరు ఫాదర్ కాపాడు. ఉండాలి. మీ పిల్లలు ఎందుకు ఫాదర్ ఎందుకు ఉండాలా? అది రాంగ్. ఈ రోజుల్లో ఇంకా ఫాదర్ ఉండేది ఏంది? ఇంకా అంటే ఇప్పుడు ఇష్టం లేని వాడిని తీసుకొచ్చి మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, పిల్లల లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలి. అతను ఇష్టంగా ప్రేమగా మీతో ఉంటే పిల్లలకి లైఫ్ బాగుంటుంది. ప్రేమగా లేకుండా మిమ్మల్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, ఆ డైవర్స్ ఇస్తాడో లేకపోతే అక్కడిని వదిలేసి ఇక్కడికి వస్తాడో అనుకున్నాం. బట్ అదే టార్చర్ ఉంటుంది కదా మీకు. ఇదే టార్చర్ కంటిన్యూ అయితే ఈ పిల్లల లైఫ్ ఎట్లుంటుంది? ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు ఊహ. వాళ్ళకి ఊహ వచ్చినాక వాళ్ళకి ఈ మొగుడు పిల్లలు కొట్టుకుంటా ఉంటే ఎట్లుంటుంది? వాళ్ళు ఏం పెరుగుతారు? ఇంకెందుకు పనికి వస్తారు వాళ్ళు సమాజానికి కానీ మీకు కానీ? సో వాళ్ళ మానసికంగా వాళ్ళ మానసిక బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే మీరు రకరకాలుగా లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మేడం చెప్పినట్టు. సో మీరు ఆ ఫైనల్ సెటిల్మెంట్కి వెళ్తామే కరెక్టు. వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఆస్తి వస్తుంది, పిల్లలకి ఆ ప్రాపర్టీ వస్తుంది, మీకు ఏదో ఒకటి వస్తుంది. మీరు యూఆర్ యంగ్ ఎనఫ్, మీ బతుకు మీరు బతకొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ కానీ మిగిలిన ఏదైనా లీగల్ సెటిల్మెంట్ వస్తుంది. సార్ ఈ రోజుల్లో లీగల్ మెయింటెనెన్స్ సెటిల్మెంట్ కూడా చాలా ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్ చేస్తారు. కొంచెం మీరు ఒక 6 months ఫైట్ చేస్తే సో ఫైటింగ్ అయితే ఇంటీరియర్ చేయాలి. మెయింటెనెన్స్ చాలా ఫాస్ట్ గా ఆర్డర్ అవుతుందమ్మా, మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. అంతే తప్ప మీరు ఆయనే కావాలని కూర్చుంటే అటు కాదు ఇటు నా గరకాన ఘాట్కి అవుతారు మీరు. సార్ మీ పెళ్లి ప్రాబ్లం చేసుకోవడం అతని ఇష్టమే, పిల్లలను కనడం అతని ఇష్టమే, వదిలేయడం కూడా అన్ని అబార్షన్స్ అయిపోయడం అతని ఇష్టమే. ఇప్పుడు ఆఖరికి మమ్మల్ని నాన్న, ఈ వదిలేయడం- ప్రపంచంలో ఇప్పుడు అతని ఇష్టం కాదు. ఇప్పుడు మీ ఇష్టం ఏం లేదా? ఇప్పుడు సరే అతని ఇష్టం అన్నారు, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు మీరు తన్నులు తింటాం మీ ఇష్టమే, వదిలించుకోవటం మీ ఇష్టం అంటే మీరు వదులుకోవాలి కదా. ఇప్పుడు అతను ఎవడైతే మిమ్మల్ని కాదంటున్నాడో వాడు వెనకాల తిరగటం మీ ఇష్టమా? మీ దానివల్ల వచ్చే లాభం ఏంటి? పిల్లల కోసం అడ్జస్ట్ పిల్లల్ని కాపాడుకోవాలంటాను నేను. పిల్లలు కాపాడుకోవటం ఇంపార్టెంట్ కదా. పిల్లలు అతను వస్తే పిల్లలు బాగుంటారు అనేది ఏంటంటే మీరు మీ ఆరోగ్యం పోయినా మీరు చచ్చిపోయినా పిల్లలు బాగుంటే చాలనుకుంటున్నారా? ఎట్లా చూస్తారని గ్యారెంటీ అండి, మీరు ఉండరు రేపు. ఇప్పుడు బయట సొసైటీ ఎట్లుంది మేడం? ఇప్పుడు ముగ్గురు మీరు ఏదైతే సొసైటీ అంటున్నారో, ఏ సొసైటీ ఎవరి గురించి ఈ రోజు పట్టించుకోవట్లా, ఎవడ బిజీ వాడుకుంది. మీ కాళ్ళ మీద మీరు సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకగలిగితే ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ నాన్న. భూప్రపంచంలో ఒక రిలేషన్ని లీగల్గా కట్ చేయడానికి అవకాశం ఉన్న రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ది. బలవంతంగా ఇష్టం లేని 2 వ్యక్తులను ఒక ఇంట్లో ఉంచటం వల్ల క్రైమ్ పర్సంటేజ్ పెరుగుతుందే తప్ప ఇద్దరిలో ఏ ఒక్కళ్ళని ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితి. ఆ 2 ఆడపిల్లలకి మీరు ఉండడం అంటే ఒక తల్లి ఉంటే 100 మంది ఉన్నట్టే లెక్క. తెలుసా మీకు? అది మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పా. కోవిడ్లో ప్రతి కుటుంబంలో ఒకళ్ళు పోయారమ్మా. ఇన్ కేసు ఏదైనా జరిగి ఉంటే మీరు పిల్లల్ని చూసుకుంటారా, చూసుకోరా? ఈ లాజిక్ ఎట్టా మిస్ అవుతున్నారు? ఈ గతి లేదు బాబా అనొద్దు అని ఇంతసేపు మాట్లాడాం మీతో. ఇది రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంతకాలం మీరు లీగల్గా ఫైట్ చేయండి. మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. ఈ స్టేజ్ తరపున మేము రిక్వెస్ట్ చేసేది. మేము ఏదో ఆయన సపోర్ట్ చేస్తున్నాం, చెయ్యట్లేదు. మీ సపోర్టే జీవితాన్ని చెయ్యట్లేదు. సపోర్ట్ చేస్తున్నాం, మీ పిల్లల కోసం అవును. మాట్లాడుతున్నాము. మాకేంటి ఆయన ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు ఆయన కావాలి, ఆయనతో ఉండమని మీరు అడుగుతున్నారు. నిజంగా ఒక భార్యాభర్త కలిసి ఉంటే మంచిదే, సంతోషం. ఉండాలి తల్లిదండ్రులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు. ఇప్పుడు మీరు చెప్పే కథ ప్రకారం అతను ఇంపాసిబుల్ పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది ఏంటి? పిల్లల గురించి, మిమ్మల్ని గురించి. మీరు బాగుండాలా, మీ పిల్లలు బాగుండాలి అంటే
మీరు లీగల్గా ఇప్పుడు లీగల్గా గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఉమెన్కి. ఆ ఉన్నవన్నీ మీరు వాడుకుంటే మీ పిల్లలు మీరు భవిష్యత్తులో బాగుంటారు. బాగుండడానికి ఏం కావాలనేది మనం అందరం కలిసి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక ప్రాక్టికల్గా అంటే రేపు మీరు అనుకున్నట్టు నిజంగా రేపు మారిపోయి బాగుంటాడేమో కూడా తెలియదు. బట్ అది 99% జరగదు. 1% రిస్క్ ఎందుకు తీసుకోవాలి? 1% కోసం 99% రిస్క్ తీసుకుని 1% కోసం ప్రయత్నం చేయటం కంటే 99% బాగుండి 1% వదిలిపెడతాం కరెక్ట్. సో దానికి ఏంటంటే మనకు లీగల్గా మనం ఏమేమి వస్తాయి ఇప్పుడు 498 మేడం చెప్పిన అన్ని రకాలు చేస్తే డెఫినెట్గా మీరు మీ పిల్లలు బాగుండటానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంకా ఫర్దర్గా మీకు ఏజ్ కూడా పెద్ద లేదు కాబట్టి మీరు కూడా బాగుండొచ్చు. అది ఆలోచించుకోండి. కానీ మీరు దాంట్లోకి వెళ్ళిపోయి మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు కూడా దెబ్బ కొడుతున్నారు నాకు అనిపించింది చెప్తున్నా. ఇక్కడ దాంట్లో ఆయన సపోర్ట్ దీంట్లో ఏం లేదు. అంటే నీ వాళ్ళు ఏమంటారు కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, జైలు కూడా పోయే ఛాన్సెస్ లేవు అని. అదేనమ్మా చెప్తున్నాను. మీ అవన్నీ ఆయన కాబట్టి జైలుకి వెళ్ళకపోవడం కాదు, ఈ రోజున జైలుకి వెళ్ళే కేసులే లేవు. డబ్బు ఉంటే యాంటిసిపేటరీ బెయిల్స్, ప్యాష్ పిటిషన్స్ ఎవరైనా వేసుకోవచ్చు. మర్డర్ వీళ్ళకి చేసిన డబ్బు వాళ్ళే ఖర్చు బయటకు వస్తున్నారు. తగ్గదు. వీళ్ళదేముంది? సో అది ఫ్యామిలీ మ్యాటర్ నాన్న. నువ్వే కరెక్ట్ ఆయనే కరెక్ట్ అంటే లాజిక్ లేని క్వశ్చన్. ఒకసారి పెళ్ళయింది కాబట్టి కలిసి ఉండాలండి అంటే క్రైములు జరుగుతున్నాయి కాబట్టి విడగొట్టడానికి ఒక రిలేషన్ని లీగల్గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే సొసైటీలో కనీసం మనుషులు బతుకు ఉండాలి కదా. పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా నచ్చలేదని ఒకరికొకరు పొడుచుకుంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళు, అప్పుడు ఎవరు పోతారు? ఎక్కువ లేడీసే పోతారు. ఎందుకంటే ఫిజికల్గా వీక్గా ఉంటారు కాబట్టి. అలాంటి స్టేజ్ నుంచి ఈ రోజున కూర్చొని మాట్లాడుకునే స్టేజ్కి వచ్చాం. ఆ కష్టంతో కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అందుకని వేరే ఏం లేదు. ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు. ఈ వయసులోనే వాళ్ళు జాగ్రత్తగా పెరగాలి. ఎదిగే వయసు కదా, ఎదిగే వయసులో వాళ్ళు మానసికంగా వాళ్ళు దెబ్బతిన్నారంటే ఫ్యూచర్ వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటాం. సో వాళ్ళ భవిష్యత్తుని గురించి ఆలోచించి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటే ఆయన కావాలంటారు. మీరు వీక్ అవుతున్నారు కాబట్టి ఆయన కావాలంటున్నారు. మీ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుని ఇప్పుడు ఆ కేసులన్నీ పెడుతున్నారు, మీ మీద కేసు పెడతారు. మీరు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు మీ మీదకి వచ్చే ధైర్యం చేయరు వాళ్ళు. మీరు స్ట్రాంగ్గా ఉండండి. ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, లీగల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. లీగల్గా ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళు మీకు ఫోటోలు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వక్కర్లేదు కదా. వాళ్ళు తెచ్చి ఇచ్చారంటే దే ఆర్ సపోర్టింగ్ యూ. పబ్లిక్ వచ్చి వాళ్ళ ఇంటి మీద అటాక్ చేశారంటే ఎందుకు వచ్చారు? పబ్లిక్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో ఏం చేసినా అందుకని మీరు ఈ టీవీలోకి వచ్చినంత వల్ల నష్టం ఏం లేదు. బట్ మనం ఏంటంటే ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇవాళ ఒక రకంగా టీవీలోకి వచ్చారు కాబట్టి మీ మీద వాళ్ళు ఫిజికల్ అటాక్ చేయడానికి భయపడతారు, రారు. అది ఒక రకంగా మీకు మంచి హెల్పే ఒక రకంగా. బట్ ఏంటంటే మీరు ఈ అతను కావాలి అనేది కొంచెంసేపు మర్చిపోండి. మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి. ఇది కాదు, నా పిల్లల భవిష్యత్తు ఉండాలి, నేను బాగుండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. మీరు ఆరోగ్యం లేకుండా రోజు ఇట్లా పంచాయతీలు పెట్టుకుంటే ఏం కాదు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ పిల్లలు బాగుండాలి అంటే మీరు ఆలోచించండి. వాట్ ఎవర్ ఎట్లా అవ్వాలో అవుతుంది. మేడం చెప్తున్నారు 6-7 monthsలోనే అయిపోద్ది అంటున్నారు కాబట్టి యూ ఫైట్ ఫర్ దట్. అట్లీస్ట్ మీకు మెయింటెనెన్స్ అంటూ వస్తే మీరు కొంచెం బ్రీతింగ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. మీకు వెంటనే అటాక్లు పడేసరికి కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. అందుకే ఇది కరెక్ట్ టైం కాదమ్మా సెటిల్మెంట్లకు కూడా అంటున్నా. మీరు ఒక 1-2 years మీ మామగారు కూడా కోర్టుల చుట్టూ తిరగనివ్వండి, తెలియాలి కదా. అమ్మ అరెస్టులు వేరు, కోర్టుల చుట్టూ తిరగడం వేరు. అరెస్టులు అనేవి జరగవు. సో కోర్టుల చుట్టూ ఈ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తిరగడం వల్ల నీ ఈగో ఏదైతే ఉందో కొంచెం సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంది. కొంచెం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఫాస్ట్గా మూవ్ చేయండి, అది త్వరగానే ఇస్తారు. ఇట్లాంటి కేసుల్లో మెయింటెనెన్స్ వచ్చిందంటే మీరు బ్రీతింగ్ పీల్చుకోగలుగుతారు. కొంతకాలం స్ట్రాంగ్ అయ్యారు అంటే ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అయిపోద్ది. ఎక్కువ సంవత్సరాలు కోర్టుల చుట్టూ కూడా తిరగరు మీరు, నాకు తెలుసు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. జాగ్రత్త. సార్ ఇట్లా చాలా కేసుల్లో ఈ మధ్య అబ్జర్వ్ చేస్తున్నామండి. మ్యాక్సిమం సెటిల్ చేసుకునే అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటున్నారు. ఇలా ఆలోచించే అమ్మాయిల వ్యవహారం ఎట్లా ఉందంటే, మేబీ ఈ కేసు మనం అబ్జర్వ్ చేస్తే అమ్మాయి ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇన్ని క్రోర్స్ ఉన్న వాళ్ళని ఎందుకు నేను వదిలేయాలి? మళ్ళీ అట్లాంటి కుటుంబం దొరకదు. వీళ్ళు ఇచ్చే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎంత ఉంటుందండి? ఓ 50 lakhs, 1 crore, లేకపోతే ఒక ఇల్లు. పిల్లలు ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ వారసులు కదా, ఒకవేళ కరెక్ట్గా వీళ్ళ మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అయితే అన్న ఒక ఆశతోటో లేకపోతే ఏమో ఇవి ఎంత అనుకున్నా కానీ సెటిల్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. ఇవి కోర్టుల చుట్టూ తిరిగితే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి లా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అడ్వకేట్ ఫీజులు కలిసి వస్తాయి, కానీ చట్టం ముందు అందరూ ఒకటేనండి. వీళ్ళేదో అరెస్ట్లు అయిపోవాలి, నాకు అన్యాయం జరిగింది కాబట్టి జైలుకి వెళ్ళిపోవాలంటే ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రెజెంట్ ఆ సీన్ అయితే లేదు. మేబీ ఈ అమ్మాయికి గవర్నమెంట్ అడ్వకేట్లనే ప్రొవైడ్ చేస్తారండి ఇప్పుడు నేను చెప్పిన వేలో. పిల్లల కోసం ఆలోచించాలి. చీచి అనే వాళ్ళకి ఒకటి కోర్టుల చుట్టూ అన్నా తిప్పడము, లేదా
ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ ప్రెజెంట్ సిచ్యుయేషన్లో అమ్మాయి అయితే అంత స్ట్రాంగ్గా లేదు. ఇంత కుటుంబాన్ని నేను ఎందుకు వదిలేయాలి అన్న ఒక హక్కుతో ఆ పిల్ల మాట్లాడుతుంది. కొంచెం అమ్మాయికి టైం ఇస్తే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందని నా ఉద్దేశం. తీసుకోకపోతే వేరే కష్టం ఆప్షన్ అవుతుంది. లేదు. పిల్లలకి పిల్లల భవిష్యత్తు ఫోర్స్ఫుల్ గా ప్రకారం కాపురాలు నిలబెడితే ఎంత డేంజర్ ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదండి. నిలబడదు కొడుతున్నాడు కూడా అసలు. నిలబడదు, ఇంకా అదంతా లైఫ్. నిలబడే లెవెల్ నుంచి దాటిపోయింది అది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించడం అవసరం. బట్ ఆ అమ్మాయికి లీగల్గా ఎంత ఫైట్ చేస్తే అంత బెటర్ Better. చేసి ఆ పిల్లల భవిష్యత్తు సెటిల్ అవుతుంది. ఈవెన్ తను కూడా యంగ్ కాబట్టి తను కూడా సెటిల్ అయిపోతారు, ప్రాబ్లం ఏమి ఉండదు పిల్లలతో పాటు. అంతే తప్ప ఊరికి అతను కావాలని కూర్చుంటే అది ఇంకెంతకాలమైనా సాగుతుంది తప్ప అవును. ఇది ఉండదు అది ఉండదు, మొత్తానికి పనికి రాకుండా పోతారు.